రెండవ పేరు ఏంటండి? రెండవ పేరు ఏంటి? యేసు. ఆ పేరుకు అర్థం ఏంటి? పరమార్థం ఏంటంటే రక్షకుడు. ఏంటి? ఈ భూమి మీద నాకు ఒక పేరు ఉంది, ఆ పేరుకు ఒక అర్థం ఉంది. ఆమెకు ఒక పేరు ఉంది, ఆ పేరుకు ఒక అర్థం ఉంది. ఏంటి? ఉంది. ఈరోజు ఆ బిడ్డకి, ఆ పసికందు కూడా పేరు పెట్టున్నప్పుడు ఆ పేరుకి కూడా ఒక అర్థము ఉంది. మరి ఏలే పాస్టర్ గారు పేరు పెట్టిందే కాక ఆ పేరుకు అర్థం చెప్పాలి. మరి అలా చెబుతే నీ క్లిక్. దేవునికి మహిమ. దేవుడు పొంగిపోతాడండి. అంటే ప్రతి ఒక్కరికి వినండి పేరు ఉంది, ఆ పేరుకి అర్థము కూడా ఉంది. కానీ వినండి, మనందరి పేర్లు ఉన్నాయి, వాటి అర్థాలు ఉన్నాయి. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి మన పేరుకి ఆ పేరుకు అర్థం, ఆయన పేరుకి ఆ పేరుకి అర్థం చాలా వేరియేషన్, చాలా డిఫరెంట్, చాలా తేడా. ఆయన పేరు ఎక్కడా, ఆయన నామం ఎక్కడా, ఆ నామములు దాచబడి ఉన్న అతీతమైన పరమార్థంతో కూడుకున్న శక్తి ఎక్కడ, ఆత్రుల మట్టి మనుషులు ఉంటున్న మన పేరులు ఎక్కడ, ఆ పేరుకి అర్థాలు ఎక్కడ? ఏమండి? అందుకే ఎన్నో ఉన్న సబ్జెక్టులు పేరు నామం గురించే. ఏమండి? పేరులో పరమార్థము ఉందని నిరూపించాడు యేసుక్రీస్తు. ఏమండి? నిరూపించారు యేసుక్రీస్తు వారు. అందులో ఒకటి ఇమ్మానుయేలు. ఆయన సృష్టి ఆరంభము నుండి, వింటున్నారా, సృష్టి ఆరంభము నుండి నేటి వరకు మనకు తోడుగానే ఉన్నాడండి. ఎవరు? యేసు ప్రభు వారు. మర్చిపోకండి. ఇప్పుడు ఆయనకున్న రెండవ నామం ఏంటంటే అంటే యేసు. యేసు అనే పదానికి లేదా యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే అంటే రక్షకుడు. గట్టి చెప్దామా? ఏం పేరండి? అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు అంటే అర్థం ఏంటి మళ్ళీ? ఏమండి? లూకాసు వార్త 19:10 ప్లీజ్ తీయండి. లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. పేరు ఉంది, ఆ పేరులో పరమార్థం ఉంది. చూసారా? రక్షకుడు. నశించిపోతున్న జీవితాలని, నాశనమైపోతున్న జీవితాలని, పాతాళంలోనికి వెళ్ళిపోతున్న ఎంతోమంది ఆత్మలను తన శక్తి కలిగిన వాక్యము చేత ఏమండి రక్షించడానికి వచ్చిన రక్షకుడే యేసు అనే పేరులో పరమార్థం ఉందని నిరూపించాడు దేవుడు. ఏమండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. ఎవరిని? పాపులను రక్షించుటకు. మర్చిపోకండి. రక్షించుటకు ఎవరు వచ్చాయి లోకానికి? క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పేరులో పరమార్థం ఉందని నిరూపించిన పరమాత్ముడు ఎవరయ్యా అంటే చెప్పండి గట్టిగా. యేసయ్యే. ఎవడు లేడు ప్రపంచంలో. ఏమండి? ఉన్నారా? మనుషులకు తోడుగా ఉండేవాడు. మనిషి తప్పు చేస్తే, పాపము చేస్తే ఆ పాపం నుండి విడిపించే సామర్థ్యం కలిగిన దేవుడి ప్రపంచంలో యేసు తప్ప ఎవరు లేరు. ఫిక్స్ అయిపోండి. ఈరోజు చాలా రెఫరెన్స్ సరిపోద్ది. చిన్న ఊత, చిన్న ఆధారం, ఎవిడెన్స్, పిల్లర్స్, పునాది చాలు. ఇంకా ఏమండి? పేరులో ఉందా పరమార్థం? నాయనా గట్టి చెప్పండి. రక్షకుడు అంటే ఏంటి? మామూలు మాట కాదు. ఇమ్మానుయేలు అంటే మామూలు పేరు కాదు, మామూలు నామం కాదు. ఏదో మనకేదో ఏంటి పెద్దల సమక్షంలో, లేదా దేవుని సమక్షంలో, సంఘ సమక్షంలో, సేవకుల సమక్షంలో ఏదో బిడ్డ పుట్టింది, సేవకులు రావాలి, పేరు పెట్టారు, అయిపోయింది, కథం అనుకుంటారు చాలా మంది. కాదు. పేరు పెట్టిన తర్వాత ఆ పేరుకు అర్థం ఉంది. అలాగే ఏంటి? ఆ పేరుకు తగిన బ్రతికిన వాడే నిజమైన క్రైస్తవుడు. యేసు పేరు పెట్టారు, అది మానవ నామం.
రక్షకుడు అంటే నిజంగా రక్షించాడండి అందరిని, కాదని చెప్పండి. అందరిని రక్షించాడు. గుడ్డివాడికి చూపునిచ్చాడు, రక్షించడం కాదా? కుష్ఠరోగుల్ని చెప్పాలి, కుష్ఠరోగుల్ని ఏంటి శుద్ధి చేశాడు. అసలు కుష్ఠరోగులు ఏంటి నిజంగా ఊరిలో ఉంటే, ఆ కాలంలో ఊరిలో ఉంటే ఎవ్వరు ఒప్పుకుండేవారు కాదు. కన్నా యేసు దగ్గరికి వెళ్ళి ఏమన్నా వారి ఒంటి మీద ఉన్న ఆ కుష్ఠం మీద నా యేసయ్య తన హస్తం పెట్టి స్వస్థపరిచేశాడండి. మరి రక్షణ కాదది? రక్షించలేదా మరి? ఏమంటే గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారికి నోరిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, చచ్చిపోయిన వారిని లేపాడు. మనలాంటి అపరాధముల చేతను పాపముల చేతను మనమందరము కూడా చచ్చిన వారి వలె ఉంటే మనలో కూడా తన ప్రాణమిచ్చి, దట్ ఈస్ బైబుల్, ప్రాణమిచ్చి రక్షించిన గొప్ప రక్షకుడండి. అందుకే పేరులో పరమార్థం ఉందని నిరూపించిన పరమాత్ముడు నా ప్రభు. చాలు, 2 అయిపోయింది. 3వ చూద్దాం. ఏమిటి 3వది? ఇది మరీ బాగుంటుంది, చాలా బాగుంటుంది, జాగ్రత్తగా విందాం. 3వది ఏంటి? 3వది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం ప్లీజ్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము వచనము 13. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము వచనము 13. రక్తము వినండి, జాగ్రత్త విందాం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన, జాగ్రత్త విందామండి, ఆయన, అమ్మ వింటున్నారా? ఆయన ఏం ధరించుకున్నాడండి? రక్తములో, వినాలి, రక్తములో ముంచబడిన వస్త్రములు. విశ్వ ప్రపంచములో అటువంటి వస్త్రాలు ఎవడ్డు వేసుకోలేదు. ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? వేసుకోవడం ఒంటి మీద. కానీ ఒక ఇమ్మానుయేలుగా పేరు పెట్టబడిన యేసుక్రీస్తు వారు, యేసును నామము కలిగిన దేవత దేవుడు ఏ వస్త్రాలు వేసుకున్నాడు తెలుసా? రక్తములో ముంచబడిన వస్త్రాలు. ఏమిటి ఈ విషయం చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది. మళ్ళీ అందులోకి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. ప్రభు చిత్తమ తర్వాత మీకు చెప్తాను, ఓకేనా? నేర్పిస్తాను తర్వాత. రక్తములో ముంచబడిన వస్త్రాలు అంటే ఏంటో మీకు తెలియాలి. మళ్ళీ రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించుకున్నాడు. సూపర్. 1, 2వది మరియు జాగ్రత్తగా ఉందామే. ఆ పదం జాగ్రత్తగా మీరు పెన్నున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండర్లైన్. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడింది. దట్ ఈస్ బైబుల్. ఏ నామము? దేవుని వాక్యము. మరి దేవుని వాక్యము ముందు ఏ పేరు ఆయనకి? ముందు ఇమ్మానుయేలు, 2వ పేరు యేసు, 3వ పేరు దేవుని వాక్యము. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయనకంటే యేసుక్రీస్తు కాదు, ఆయన అంటే యేసుక్రీస్తు కాదు అని ఒకవేళ మనం అనుకున్నా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ చూడండి, మీకు డౌట్ క్లియర్ అయిపోద్ది. యోహాను సువార్త 1వ అధ్యాయము వచ్చిన మాట ప్లీజ్. ఆది అందు ఏంటి? ఆది, వినండి, ఆది అందు ఏముంది? వాక్యం ఉంది. ఆగండి, వాక్యం ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉంది. తండ్రి అని దేవుడు దేవుని యొద్ద ఉంది. వాక్యమే, మళ్ళీ వాక్యమే, గట్టిగా వాక్యమే కదా. ఆయన డౌట్ ఉందండి, యేసుక్రీస్తు లేదు కదా అక్కడ. 14 చదవండి ఇప్పుడు. ఆ వాక్యము, బాగా ఆ వాక్యము, మళ్ళీ ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో 33.5 సంవత్సరాలు. దట్ ఈస్ బైబుల్. ఆయన అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు వచ్చిన జవాబు
చెప్పండి, అందుకే 10 మందికి వెళ్ళండి. చెప్పండి, ఏం పర్వాలేదు. నాయనా పేరులో పరమార్థం ఉందయ్యా, నిరూపించాడు మా ప్రభు నిరూపించాడయ్యా. ఆ ప్రభువుకున్న మొదటి పేరు ఇమ్మానుయేలు, మా ప్రభువుకున్న రెండో పేరు యేసు, మా ప్రభువుకున్న మూడో పేరు దేవుని వాక్యం. కాదు, దేవుని వాక్యం, మళ్ళీ దేవుని వాక్యం. అయిపోయింది వాక్యం. ఏం పేరండి? దేవుని, మళ్ళీ దేవుని. అందుకే కదండి నేను ఒక పాట పాడతాను ఇప్పుడు, నాకు నచ్చిన పాట. నేను సత్యవాక్యం నేర్చుకు ముందు కూడా అదే పాట పాడేవాడిని. నాతో మాట్లాడు ప్రభువా. అవునగా చెప్పండి, నాకు చాలా ఇష్టం ఉన్నది. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించింది. అంటే బ్రతికించేసిందే వాక్యం. అవును, వాక్యమే బ్రతికించకపోతే మనం చేస్తున్న ఏమంటే చేష్టాల బట్టి మరణం అనే పేరుతో పోతే నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకానికి వెళ్ళిపోకుండా ఆ రెండవ మరణమును, ఆ భయంకరమైన ఆ శిక్ష నుండి నన్ను బ్రతికించింది మనం వింటున్న వాక్యం, మనం నేర్చుకుంటున్న వాక్యం, మనం చదువుతున్న వాక్యం, మనం ధ్యానిస్తున్న వాక్యం, మనం పరిశోధిస్తున్న వాక్యం. నీ వాక్యమే ఏమండి నన్ను బ్రతికించింది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఏంటి మాటలు చెప్పండి? దావీదు భక్తుడు అన్నాడండి, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ వాక్యము నా పాదాల దీపమయ్యా. చీకటి బ్రతుకులో జీవించిన నేను, పాపపు బ్రతుకులో జీవించిన నేను వెలుగు. నీ వాక్యము నన్ను వెలిగించింది. అందుకే ఐ ఎమ్ ద లైట్ ఆఫ్ వరల్డ్ అన్నాడు యేసుక్రీస్తు వారు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండండి, వెలుగై ఉండండి అని ఎందుకు అలా చెప్పాడయ్యా నా ప్రభు? చెప్పండి. ఆ పేరులో ఏమండి దేవుని వాక్యమును నామములో అంత గొప్ప అతీతమైన శక్తి ఉందండి. అందుకే నేను లోకమునకు ఉప్పై ఉన్నానని చెప్పాడు, మీరు కూడా ఉప్పై ఉండండి అని చెప్పాడండి. ఏంటి మామూలు మాటలు కాదండి. ప్రభు చిత్తం మీకు నేర్పిస్తారు అవన్నీ. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? వాక్యం. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి దేవుడిగా ఉన్న వాక్యము, దేవుడిగా ఉన్న క్రీస్తు మన కొరకు శరీరధారి అయి ఈ పాపిష్టి లోకానికి వచ్చేసాడండి. పరమార్థం లేదా మరి? ఏమండి చెప్పాలి లేదా? సమస్యలతో సతమతమైపోతున్న బ్రతుకులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బ్రతుకులు, భయంకరమైన రోగాలతో సతమతమవుతున్న జీవితాలు, అటువంటి జీవితాలని బలపరిచేది, అటువంటి జీవితాలని ఏమంటే భద్రం చేసేది, అటువంటి జీవితాలకు భరోసాగా నిలబడేది ఏంటయ్యి అంటే దేవుని వాక్యం. ఏమండి కొంతమంది అంటారు, నిజంగా అండి, కొంతమంది అంటారు పాపం, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుని మందిరంలోకి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటే, అయ్యా నిజంగా మా మనసులో ఎంత బాధ ఉన్నా, మా మనసులో ఎంత ఏమిటి అసమాధానం ఉన్నా, మా మనసులో ఎటువంటి చేదైన విపత్తులు ఉన్నా వాక్యం వినగానే ఒక ప్రశాంతత మాకు దొరుకుతుందయ్యా అంటారు కొంతమంది. నిజమే. వాక్యమే లేకపోతే ఏమండి, దేవుని మాటే లేకపోతే, దేవోక్తే లేకపోతే, వాక్యానికి పదాల అర్థాలు చూడండి. ఏమండి వాక్యం అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవుని మాట. వాక్యం అనే పదానికి అర్థం ఏంటంటే దేవోక్తి. నిజమేనండి. అవన్నీ తర్వాత చెప్తాను, టెన్షన్ పడకండి. కనుక పేరులో ఏముందని చెప్పాడు దేవుడు? పరమార్థం ఉందరయ్యా. నా పేరు ఇమ్మానుయేలు, రాసుకో, నేను మీ అందరూ తోడుగున్నాను. నా పేరు యేసు, మిమ్మల్ని రక్షించేది నేనే. మూడవది ఏంటి? తోడుగా ఉండేది కాక, 2 మిమ్మల్ని రక్షించేదే కాక, 3 మీకు వాక్యాన్ని ప్రకటించడానికి లోకానికి వచ్చాను రా అన్నాడు దేవుడు. ఏంటి? అందుకే కదండి బాప్తిస్మం తీసుకొని 30 సంవత్సరం వయసు వచ్చేసరికి లోకంలోనికి వచ్చేసాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు వచ్చా ప్రభు అంటే, నిన్న వాక్యమైన దేవుణ్ణి కదా, మరి నాకు ఆ నామము నా తండ్రి ఎప్పుడో పెట్టబడి ఉంది కదా, మరి ఆ నామానికి నేను ఏం చేయాలి తెలుసా? న్యాయము చేయాలి కదా. చెప్పండి కదా. నేను దేవుని సేవకునండి. దేవుని సేవకుని ఎవరు నాకు అనవసరం, నేను దేవుని సేవకుని.
ఏంటి నేను ఏ సేవ చేయకుండా ఇంట్లోనే అలా 24 గంటలు ఉంటూ ఇంట్లోనే పనులు చేసుకుని ఉంటూ నీ సేవకుణ్ణి అని డచ్చా మాటలు పోకిరి మాటలు ఆడుకొని అనుకోండి, ఆ పేరుకు నేను న్యాయము చేసేవాడిని అవలేనండి. అందుకని ఈరోజు సంఘము ద్వారా నాకు ఆర్థికంగా నాకు ఇబ్బంది అయినా బలహీనత అయినా, నేను నా రెక్కల కష్టం చేత నేను కష్టపడి క్రీస్తు సంఘముగా పిలబడుతున్న మీ అందరికీ శక్తి కలిగిన వాక్యం విషయంలో ఏ లోటు లేకుండా రాకుండా మిమ్మల్ని నా తండ్రి అయిన దేవుడే మిమ్మల్ని బలపరుస్తూ నన్ను నడిపిస్తూ ప్రతి మంగళవారం, ప్రతి లక్షవారం గజపతి నగరం, ప్రతి శుక్రవారం పోరాం, ప్రతి ఆదివారం మొత్తాన్ని గ్రామాలు. ఏమైనా ఆలోచించండి. అంటే కంపల్సరిగా నేను సేవకుడిని చెప్పుకోవడం గొప్ప కాదు, ఆ సేవకుడు అనే పదానికి నేను న్యాయం చేయాలి. సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘము కొరకు ఉపవాసం ఉండాలి, సంఘము కొరకు కన్నీరు కార్చాలి, సంఘాన్ని ఆత్మీయతలో శక్తి కలిగిన వాక్యం చేత వారిని పెంచాలి. మిమ్మల్ని అందరూ కూడా క్రీస్తులో సంపూర్ణంగా చేసిన వాడే సేవకుడు. అలా చేయకపోతే నేను ఆ పదానికి పేరుకి న్యాయం చేయలేనివని అవుతానండి. అందుకే మీరు నమ్మండి, భయం కన్నా ప్రభు అలా కదండి. యేసు అనే పేరు పెట్టబడిన ఆయన, ఇమ్మానుయేలును పేరు పెట్టబడిన ఆయన చివరికి దేవుని వాక్యము అని పేరు పెట్టబడిన ఆయన సమయమందును సమయం లేకపోయినా కూడా నా ప్రభు దేవుని వాక్యాన్ని ప్రకటించడం చాలామంది ప్రకటించాడు. అర్ధరాత్రి నువ్వు తిని పడుకుంటావు, నేను తిని పడుకుంటాను, కానీ నా ప్రభు మాత్రం అర్ధరాత్రి కూర్చోండి, ఎవరు వస్తారో నా దగ్గరికి వారికి వాక్యాన్ని చెప్పాలని. ఎందుకు ప్రభు అంత తాపత్రయం? ఎందుకు ప్రభు మీకు అంత మంట అంటే, తండ్రి అయిన దేవుడు నాకు దేవుని వాక్యము అనే పేరు నాకు పెట్టాడు. ఆ పేరుకునే న్యాయము చెయ్యాలి కదా, అంతే కదా, మురళి చెయ్యాలి కదండి. ఇందాక మీకు 2 పేర్లకి మరొక 2 పేర్లు చెప్పాను. ఇమ్మానుయేలు అనే పేరు ప్రవచనాత్మకమైన నామం, యేసు అనే పేరు మానవ నామం. మరి ఇప్పుడు దేవుని వాక్యమును నామము ఏ పేరు అంటే దైవనామం. దట్ ఈస్ బైబుల్. ఏం పేరండి? చూసారండి, 3 పేర్లు కలిగిన వాడు, 3 పరమార్థాలు కలిగిన వాడు, మీ అందరి కొరకు ప్రాణం ఇచ్చిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రవచనాత్మకమైన నామం, మానవ నామము, నెక్స్ట్ దైవనామం. క్లియర్, ఆల్ క్లియర్. దేవునికి మహిమ. ముగిద్దాం, చాలు. ఎవరు ఆలోచించండి జాగ్రత్తగా. వాక్యం, దేవుని వాక్యమును నామం కలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. అందుకే ఆయన 12 సంవత్సరాల వయసు నుండే వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడండి. ఇంకా చెప్పాలంటే ఎలా 12 సంవత్సరాల, అయ్యో బాబోయ్, గ్రేట్ అండి, విచిత్రమండి, ఆశ్చర్యమండి. 12 సంవత్సరాల వయసులో ప్రారంభమైందా? అవును. వాళ్ళ అమ్మ నాన్న వస్తారు, అయ్యా ఈ పండగలో నువ్వు ఎటు వెళ్ళిపోయావు, అసలు ఈ పండగలో నువ్వు ఎటు వెళ్ళిపోయావు అని వాళ్ళ అమ్మ అంటే మరియమ్మ గారు యోసేపు గారు వచ్చాడు అడిగినప్పుడు ఒక బంగారు మాట చెప్పాడండి నా ప్రభువు, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా, మీకు తెలియదా అన్నాడండి. ఆ 12 సంవత్సరాల వయసులో. అదే మన ఊర్లో ఏదైనా యాత్రలు అయ్యాయి అనుకోండి, మనం వెళ్ళిపోతాం, మన పిల్లలు కూడా వెళ్ళిపోతారండి, అవునా? కానీ మరియమ్మ గారు యోసేపు గారు వెళ్ళారు, కానీ నా ప్రభు మాత్రం 12 సంవత్సరాల వయసులో ఏదో ఖజ్జూరం కొనుక్కోవాలి, లేదా ఏదో మిఠాయి కొనుక్కోవాలి, లేదా ఆట వస్తువులు కొనుక్కోవాలి, ఆడుకునే వయసు బాలుడు 12 సంవత్సరాల వయసులో నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదమ్మా నాన్న అన్నాడంటే వాక్యమును నామము కలిగిన వాడు, దేవుని వాక్యమును నామము కలిగిన వాడు కనుక ఆ వాక్యముని నామం, దేవుని వాక్యముని నామానికి ఆయన న్యాయం చేయడానికే
ప్రారంభించాడండి. న్యాయం చేయాలనే ఆయన సిద్ధపడిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే లాస్ట్ మాట చాలు, ముగిస్తాను. అండ్ ఇప్పుడు మళ్ళీ 3 అంటే మళ్ళీ 3 అంటే 3 కాదు ఉండే. ఇమ్మానుయేలు అను నామము. గట్టి చెప్పండి వెనక్కున్నలో. ఏ నామం అండి? ఇమ్మానుయేలు నామం. 2 యేసు అను నామం. 3 దేవుని వాక్యము అను నామం. ఏమండి ఇంకో ఉన్నాయండి, ఇంకో ఉన్నాయనికి టైం చాలదు. మరి ఆయన దేవుని వాక్యమును నామం ధరించుకున్న ఆయన, ఆ పేరు పెట్టుకున్న ఆయన దేవుని వాక్యానికి ఏం చేశాడు? ఆయన న్యాయమే చేశాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయములో తండ్రితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి. చూడండి, వెళ్ళిపోదాం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి స్పీడ్గా. యోహాను సువార్త 17వ అధ్యాయము ఏమండి చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము దయతో ప్రియులారా వెళ్ళిపోదాం. 14 చూడండి, 14 వచనం. వారికి అంటే 12 మంది శిష్యులకు నీ వాక్యము, జాగ్రత్త, నీ వాక్యము ఇచ్చి ఉన్నాను అన్నాడు. అంటే దేవుని వాక్యము అను నామము కలిగిన యేసుక్రీస్తు ఒక వ్యక్తి అయితే అంటున్నారా? ముగింపు చాలా ఆశ్చర్యం ఉంటుంది. మళ్ళీ దేవుని వాక్యము అను నామము కలిగిన ఏంటి యేసుక్రీస్తు ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తిలో నుండి ఏమొచ్చిందంటే దేవుని వాక్యం. ఎవరికి ఇచ్చాడు? ఆయన 12 మంది శిష్యులకు ఇచ్చాడు. ఈరోజు 11 సంవత్సరాలు బట్టి నేను మీకు ఇస్తున్న వాక్యం కాదని చెప్పండి, గట్టిగా చెప్పండి. అవును, ఏమన్నా ఈరోజు ఇస్తున్నాను కదా వాక్యం, తీసుకోవడం మీ అందరూ. అందుకే మనకు న్యాయం చేయాలి కదా. మరి పేరు పెట్టుకోవడం గొప్ప కాదు. ఏలియా అంటే అర్థం తెలుసా? యెహోవాయే దేవుడు నిరూపిస్తాను ఖబర్దార్ అన్నాడండి. ఎవరు? ఏలియా. మరి ఆ పేరు పెట్టుకుని నేను ఏమండి ఏం చేయాలి చెప్పండి గట్టిగా? ఏం చేయాలి? క్రీస్తు నిరూపించాలి. దేవుడు ఉన్నాడని సమాజానికి తెలియచేయాలి. యెహోవాయే దేవుడు. బయలు ప్రవక్తల గుండెల్లో గుబులు పుట్టించిన ప్రవక్త ఏలియా. బయలు ప్రవక్తల వెండులో వణుకు పుట్టించిన ప్రవక్త నా ఏలియా. మీరు ఆరాధిస్తున్న బయలుదేవతలు గొప్పవా? నేను పూజిస్తున్న నా తండ్రి గొప్పవాడా? రా ఛాలెంజ్ అని తండ్రి అని దేవుడు ఎంత గొప్పవాడో ఏమండి క్రియలలో నిరూపించిన మహాగ్ని వంటి ప్రవక్త మా అన్నయ్య ఏలియా. ఏమండి అందుకేనండి ఈరోజు నేను చచ్చినంత వరకు నా వెనక 10 మంది ఉన్నా లేకపోయినా డోంట్ కేర్. ఒంటరైన వాడు, గట్టిగా ఒంటరిగా ఉండిన వాడు, ఒంటరైన వాడు 1000 మంది జనం అవుతాడని చెప్పాడు నా బైబిల్లో. ఏమంటే పని చేయలను మనకెందుకు? పనికి రానులు మనకెందుకు? దేనికి ఉపయోగపడలేని వాడు మనకెందుకు? పనికొచ్చిన వాడు ఒక్కడున్నా చాలు. దేవుడు ఉన్నాడు అని నిరూపించిన వాడు 10 మంది వద్దండి. ఒక్కడున్నా చాలు. నోరలేపండి. అవునా? అదండి ఆ ఏలియా అనే పేరు కలిగి ఆ ప్రవక్త పేరు మా పౌలు గారు పెట్టారండి. శ్రీను పేరు ఏలియా అని. అందుకే కష్టాలు వచ్చినా, రోగం వచ్చినా, శోధన వచ్చినా, డబ్బులున్నా లేకపోయినా అండి దైవపరంగా ఆత్మీయంగా నేను ఎవడి మాట విన్నా. ఎంతో కొంత రోషం కలిగి సేవలు ఉండాలని ఈ రోజుకి నా యొక్క అంబిషన్, నా గోల్, నా టార్గెట్. నన్ను నమ్మి నాకు ఇచ్చిన సంఘ విశ్వాసులందరూ కూడా నాలాంటి రోషం కలిగిన సంఘముగానే ఉండాలనే. నాకంటే ముందు పౌలు గారు అదే ప్రసవ వేదనండి. అయ్యా నేను ప్రభువులో నేను పరిపూర్ణంగా ఉన్నాను. మీరు కూడా మిమ్మల్ని కూడా నేను సంపూర్ణంగా చెయ్యాలి. నేను మిమ్మల్ని ఒక ప్రభువులాగా చేయాలి, ఒక యేసు ప్రభువులా మిమ్మల్ని తయారు చేయాలి అనేది పౌలు గారి యొక్క ఒక మంచి ప్రసవ వేదన. అందుకేనండి ఈరోజు త్రాగినలో ఉంటే త్రాగొద్దు అని ఎందుకంటాం మేము? వద్దు నాన్న, వద్దు.
అంత గొప్ప ఇమ్మానుయేలును నామం కలిగిన ప్రభువుని నమ్ముకున్నాం. యేసు నామం కలిగిన ప్రభువుని నమ్ముకున్నాం. ఏమండి, దేవుని వాక్యమును నామం కలిగిన ప్రభువుని నమ్ముకున్నాం. ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆ ప్రభు యొక్క విలువని, ఆ ప్రభు యొక్క ఖ్యాతిని సమాజంలోకి వెళ్ళి ఆ షాపులో కూర్చొని అమ్మేద్దామా? ఎంతమంది అంటారండి, అయ్యో యేసుప్రభు నమ్ముకున్నాడే జూదం ఆడుతున్నాడు, అయ్యో యేసుప్రభు నమ్ముకున్నాడే త్రాగుతున్నాడు, యేసుప్రభు నమ్ముకున్నాడే ఏంటి సినిమా హాల్ ఉన్నాడు, యేసుప్రభు నమ్ముకున్నాడే నచ్చినట్టు తిరుగుతున్నాడు. ఏం భక్తుడు రా నువ్వు? అయిపోయిందండి. అందుకే దేవుని వాక్యమును నామము కలిగిన నా ప్రభు అన్నాడు, మిమ్మును బట్టి నా నామము ముగించేద్దాం అయిపోయింది. మిమ్మును బట్టి నా నామం అన్య జనుల ఎదుట దూషింపబడుతుంది. బి కేర్ఫుల్ అన్నాడు. ఎంత బాధాకరం ఏంటి నామము ప్రారంభం ఏంటి నామము అనేది ప్రారంభించాను, అదే నామముతో నేను ముగిస్తున్నాను. కనుక ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళారా, పేరులో పరమార్థం ఉందని నిరూపించాడు యేసుక్రీస్తు వారు. చెప్పాలి గట్టిగా ఏంటి. ఒకవేళ ఎవరికైనా అర్థం అవ్వకపోతే మరొకసారి వచ్చేస్తే ఏమండి, ఈరోజు కాకపోయినా మరుసటి రోజున చక్కగా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల